పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అన్నారు. ఆ షిప్ని ఆపేస్తే వాళ్ళేం ఒక పక్కన కోర్టుకు వెళ్ళారు. నేను అప్పుడే చెప్పాను, ఇలాంటివి మన ఎమోషన్స్కి అనుగుణంగా చట్టాలు ఉండవు, చట్టాలకు అనుగుణంగా ఆలోచించాలి, లేదా చట్టాలని మార్చుకోవాలి అన్నటువంటిది. బట్ మనకేంటంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఒక విచిత్ర భావజాలంతో కొట్టుమిట్టాడుతున్నాం. బానిస భావజాలంతో పత్రికలు పనిచేస్తున్నాయి, లేదంటే మేధావులు కూడా అటో ఇటో చీలిపోయినటువంటి పరిస్థితుల్లో వాస్తవం గురించి చర్చించడం మానేసాం. రేషన్ బియ్యం అన్నటువంటిది అక్రమంగా తరలిస్తే ఖచ్చితంగా తప్పు. నేను 1,00,000 సార్లు చెప్తాను. అది ఎలాగా, పబ్లిక్కి బియ్యం ఇవ్వకుండా తీసుకెళ్ళి అమ్ముకుంటే తప్పు, కానీ పబ్లిక్ ఇస్తుంటే వాళ్ళే అమ్ముకుంటే అది రవాణా చేస్తే తప్పు అంటే గనక ఇక అసలు పరిష్కారం లేని సమస్య, పరిష్కారం లేని పోరాటం చేస్తున్నాం. ఇక్కడ కేవలం ఎమోషన్ కోసం మాత్రమే రాజకీయాలు నడుపుతున్నాం తప్పించి నిజ జీవితంలో బాధ్యతాతత్వంతో దూరం అవుతున్నాం అన్నది నేను పదే పదే చెప్తూ వస్తున్నాను. తాజాగా అది ఒక పక్కన కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు అది డ్యామరేజ్ పెనాల్టీలు ఎవరికి పడతాయో తెలియదు. నెంబర్ 1, ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం ఆరాధిస్తుంది. ఎందుకది విదేశాంగ సంబంధాలకు సంబంధించినటువంటి అంశం, దౌత్య సంబంధాలు, అలాగే అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన పెద్ద దెబ్బ. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యం ఎగుమతి అవ్వడం మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమగ్ర నివేదిక తీసుకుంది. కాకినాడ, విశాఖపట్నంతో పాటు వివిధ పోర్టుల నుంచి ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యం ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేసిందా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుందా, పాత్రదారులు సూత్రధారులు ఎవరైనా అంశాల మీద వివరణ పంపాలని ఆదేశించినట్టు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లిన సందర్భంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ స్పందించింది. పోర్టు నుంచి రేషన్ బియ్యం తరలింపు వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో పౌర సరఫరాల అధికారులు ఈ మేరకు వివరాలతో నివేదిక పంపారు. అక్రమ రవాణా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను కూడా అందులో వివరించారు. అయితే తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా రేషన్ బియ్యం ఆంధ్రప్రదేశ్లోని పోర్టులకు చేరుతున్నట్టు అధికారులు పరిశీలన వెళ్ళింది. కాకినాడ, విశాఖపట్నం పోర్టులో తనిఖీల సందర్భంగా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం నిల్వలు వెలుగు చూశారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని విచారణ జరిపితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చెప్పిస్తున్నట్టు తేలింది. ఇందులో ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపార ప్రమేయం కూడా ఉందని వెళ్ళింది. రాజకీయ నేతలతో వాళ్ళకున్న సంబంధ బాంధవ్యాల కారణంగా విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో ఏటా 12,800 కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని 1.48 కోట్ల కార్డుదారులకు అందిస్తున్నారు. వీటిలో అధిక శాతం బియ్యాన్ని దళాల ద్వారా రేషన్ మాఫియా కొనుగోలు చేస్తుంది. వైకాపాయంలో వేళ్ళూరుకున్నటువంటి రేషన్ మాఫియా ఇప్పటికీ తమ హవా చెలాయిస్తుంది. ఏటా 9,000 కోట్ల నుంచి 10,000 కోట్ల విలువ గల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుంది. ఇవి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బియ్యం లెక్కలు కూడా కలిపితే ఇది 2-3 రెట్లు పెరుగుతుంది. రేషన్ బియ్యాన్ని వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించి ఏపీలోని పోర్టుల నుంచి ఎగుమతి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే కుంభకోణంలో పూర్తి వివరాలు బయటకు వస్తేనే అభిప్రాయం వ్యక్తమవుతుందంటూ టోటల్గా కేంద్రం ఏం చేస్తే ఇక్కడ వాళ్ళు వచ్చి మన దగ్గరకు, మన ఇంటికి వచ్చి నువ్వు బియ్యం అమ్మద్దని చెప్తారా? ఏమవుతుంది రేపు పొద్దున? ఓహో, ఈ రాష్ట్రాల్లో దుర్వినియోగం జరుగుతుంది కాబట్టి రేషన్ తగ్గిస్తుంది. ఇప్పటికే మనకి 1,49,40 లక్షల కార్డులు ఉంటే ఇస్తున్నటువంటిది అది ఎంతమందికి? 85 లక్షలు, 87 లక్షలకే ఇస్తున్నారు. రేపు పొద్దున ఏం చేస్తారు? 30 లక్షలకు 40 లక్షలుగా తగ్గిస్తారు. ఇక్కడ మనం రేషన్ ఇవ్వకపోతే రేపు పొద్దున జనం ఊరుకోరు, లేదా ఆపేస్తే అల్లాడతాం, లేదా ఇప్పుడు డబ్బులు ప్రభుత్వానికి భారం అవుతుంది. మొట్టమొదటి నుంచి చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా, భవిష్యత్తులో కూడా ఇదే చెప్తా. రేషన్ బియ్యం విషయంలో చేస్తున్నది పచ్చి తప్పు. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. తినరు అని చెప్పడం అమాయకత్వం. కానీ ఇందులో 10 రకాల లేయర్లు ఉన్నాయి. నెంబర్ 1 రేషన్ డీలరు, నెంబర్ 2 MDU వెహికల్. వాళ్ళిద్దరూ ₹2, ₹5 సంపాదించుకుంటే వాళ్ళ పైన మళ్ళీ బ్రోకరు, అతను ఒక ₹5 సంపాదించుకుంటే అతని పైన ఎవరైతే వ్యాపారస్తుడు, అతను ఒక ₹5 సంపాదించుకుంటే అతని పైన ఎక్స్పోర్టర్ ₹5 సంపాదించుకుంటే ఆ పైన ₹10 సంపాదించుకుంటున్నారు. ఇందులో తలా వస్తున్నాయి. కానీ అసలు ఈ బియ్యం వద్దంటోంది, తిననంటోంది, అమ్మేసుకుంటోంది ప్రజలు. అసలు లేయర్ని మర్చిపోతున్నాం. వాళ్ళకి తినే బియ్యం ఇవ్వకుండా ఇస్తున్న బియ్యాన్ని ఆపేసేటటువంటి చర్యలకి ఇది ఉపయోగపడుతుంది తప్పించి మామూలుగా అయితే ఎవ్వడికి ఏ ప్రయోజనం లేదు ఈ విషయంలో అన్నది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.